గురుసేవలో లోపమొస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు. దీపకుడనే శిష్యుడు ఆయనకు నమస్కరించి, స్వామీ, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు. కానీ మీరనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేను అనుభవించి మీకు సేవ చేస్తాను, అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ గురువు సంతోషించి, ఈ పాపం నేను అనుభవించవలసిందే, వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసే వారి కష్టమే ఎక్కువ. అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు. దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళాడు. అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు. అటు తర్వాత కంబలాశ్వతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు. వెంటనే ఆయనకు కుష్ఠరోగము, కుంటితనము, గుడ్డితనము వచ్చాయి. ఆయన శరీరమంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పింది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు. దీపకుడు మాత్రము తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు. ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతులు బాధిస్తుండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరికొట్టేవారు. దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూచి బాగలేదని విసిరికొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవారు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో, అబ్బాయి, నీవు ఉత్తమ శిష్యుడివి, నా కోసం నువ్వెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు. కానీ మరుక్షణమే కోపించి, దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తున్నావు, నీవు వెళ్ళిపో, నా శరీరం దుర్వాసన పోయేలా కడగడం లేదు, అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి, తోలకుండా చూస్తావేమి అని కసురుతారు. దీపకుడు ఆ పని చేయబోతే, ఆయన దుష్టుడ, ఆకలితో నా ప్రాణం పోతున్నది, ఇంకా భిక్షకు పోయి తీసుకురాలేదేమి అని తిట్టేవారు, కొట్టేవారు. దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు. పాపము ఎక్కువగా ఉన్న వారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకుని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీ క్షేత్ర యాత్ర కూడా చేయక, అచట దేవతలను కూడా దర్శించక గురుసేవలో లీనమయ్యాడు. అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు. తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేనిదే ఎట్టి వరము కోరలేనన్నాడు. తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరుకోవడం ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు. అప్పుడు ఆయన, ఏమిరా, నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా? నా కోసం నువ్వు ఎట్టి వరము కోరనక్కరలేదు. వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరు జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతుంది. కనుక నేను ఈ జన్మలోనే ఆ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పాడు. కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకుని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు. విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడటానికి వెళ్ళాడు. ఆయన చూడగానే దీపకుడు నమస్కరించి, స్వామి, వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు. విష్ణుమూర్తి, నాయన, గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే. అట్టి శిష్యోత్తమునకు నేను ఆధీనుడను. తల్లిదండ్రులను, విద్వాంసులను, విప్రులను, తపస్సులను, ఇతరులను పూజించేవారు పతితే దైవమని విశ్వసించి అతనిని సేవించి పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు. దీపకుడు ఆయనకు నమస్కరించి, గురువే సకల దేవతా స్వరూపమని, సకల తీర్థ స్వరూపి అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి. మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు. శ్రీమన్నారాయణుడు, మేమిద్దరం ఒకడే. ఈ ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో, నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలోనే ఉంటాను అన్నాడు. దీపకుడు, స్వామి, అలా అయితే నా గురుభక్తి నిరంతరం వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు. విష్ణువు సంతోషించి, నీవు గురుసేవ వలన తరించావు,
నీవు ఈ లోకంలోనే బ్రహ్మానందం పొందగలవు. నీవెల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తుండు. వేదము, వేదాంగాలు, వేదాంత వాక్యాల అర్థం తెలుసుకుని గురువే పరమార్థమని, పరబ్రహ్మమని తెలుసుకుని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశులవుతారు. నిరంతరం సద్గురువును సేవించేవారు కూడా లోకపూజ్యులే. త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి, చిరంజీవ, నీవు కాశీలోనే నివసించు. అష్టసిద్ధులు, నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి. నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు. కాశీక్షేత్ర ప్రభావం తెలపడానికి, శిష్యుణ్ణి పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠిరోగి వలె కనిపించాడేమో గాని నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది? ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవన్ముక్తుడు, ఆదర్శప్రాప్తుడైన ముముక్షువు తన ప్రారబ్ధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి, శిష్యుని భక్తిని, నిష్ఠ, ఓర్మిలను, విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠరోగగ్రస్తుడయ్యాడు. ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి. ఇవి చెప్పేవారి దోషాలను, వినేవారి పాపాలను కూడా పోగొడతాయి. ఓ కలిపురుష, కలియుగం ఆరంభమున వలసి ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు. కానీ సద్గురు భక్తిని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు. గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా నామధారక? ఎవరు సాత్వికమైన ఓరిమిని పొంది దృఢభక్తితో, దైవాన్ని భక్తితో సద్గురిని భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు. కాబట్టి నీవు పరమశ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీగురుని సేవించు అని సిద్ధుడు చెప్పాడు. శ్రీ గురుదేవదత్త. నమో నమః.